రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందజేస్తున్నామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన అందరూ గౌరవించాలన్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు మన దేశంలోని వివిధ కులాల సమూహము, వివిధ మతాల సమూహము అన్నిటికీ అనుగుణంగా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ గమనించి ఓ చక్కటి రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయి 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రపంచంలో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు ఉన్న ప్రాంతాల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకొని దేశభక్తి భావాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రాజ్యాంగానికి అనుగుణంగా మనమందరం కూడా నడుచుకుంటూ మన ప్రాంతాల్లో చట్టం చెప్పినటువంటి చట్టసభల ద్వారా వచ్చినటువంటి అనేక అంశాలను పేద ప్రజలకు అందించడంలో సఫలీకృతం కావాలని, నిస్సాయులకు సాయాన్ని అందించడం లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా తీసుకొస్తున్నటువంటి అసెంబ్లీ ద్వారా తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాల్ని అందజేయడంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతినిత్యం కావాలని చెప్పని ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతూ ఈరోజు కూడా మరో 4 పథకాలను, గతంలో ఇచ్చిన 4 హామీలను అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలనలో కండ్లు కాయలు కాచేలు ఎదురు చూసినటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మండలానికి ఒక గ్రామంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత పేద ప్రజలకు మాయమాట చెప్పలేము, కానీ 10 సంవత్సరాల్లో పల్లెల్లో ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని సందర్భం, అది కూడా ఈరోజు నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు